ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ మనం లాస్ట్కి ఈరోజు కలుసుకుంటున్నాం. అండ్ లర్న్ డ్రాయింగ్ ఇన్ 21 days అనే సిరీస్ని స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 21 days కాకుండా 21 months దగ్గరకు వచ్చేస్తుంది. కానీ అయినా కానీ మన ఆ సిరీస్ కొంచెం ఇన్కంప్లీట్ ఉంది. ఎందుకంటే స్టడీస్ని మేనేజ్ చేసుకుంటూ ఎప్పుడైతే 10th ఆర్ ఇంటర్ తర్వాత మనం ఇట్లాంటి కార్యక్రమాలు ఏమైనా పెట్టుకుంటే అవి కొంచెం కష్టమే అని నాకు తర్వాత తెలుసుకున్నా. బట్ మేనేజ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలంటే కష్టమైనా సరే మనం ఇట్లా ఏదో ఒక లాగా అయితే ట్రై చేయాలి. సో మరి సోది సుత్తి అదంతా లేకుండా మీరు అర్థం చేసుకున్నారు అని నేను చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉందంటే, నేను వీడియోస్ పెట్టాక 4 to 5 months అవుతున్నా కానీ నా రీచ్ మాత్రం అస్సలు తగ్గలేదు. అండ్ ఎప్పుడైతే అక్టోబర్లో అనుకుంటా 300 సబ్స్క్రైబర్స్ ఏమో ఉండే, అండ్ నౌ ఇప్పుడు కూడా ఆ 300 అట్లనే మెయింటైన్ చేస్తున్నాం. కనీసం వీక్లీ వన్స్ అంటే వీక్లీ ఒక్కరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ దట్. ఈవెన్ ఒక్క అన్సబ్స్క్రైబ్ కూడా అవ్వలేదు. చాలా చాలా థ్యాంక్ యూ. మరి ఈరోజు కొంచెం షార్ట్ అండ్ స్వీట్గా డే 6లో మనము మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్స్ ఆఫ్ ద డ్రాయింగ్ అంటే బేసిక్ మెథడ్స్ ఆఫ్ ద డ్రాయింగ్ అని చాలామంది అనుకుంటారు, కానీ అది అసలు బేసిక్ మెథడ్సే కావు ఇవి. నేను చెప్పే 3 మెథడ్స్లో ఫస్ట్ 2 ఇంపార్టెంట్ మెథడ్స్ చెప్తా, థర్డ్ మెథడ్ తర్వాత చెప్తాను నేను. అండ్ ఈ 3 మెథడ్స్ వచ్చేసి బేసిక్ మెథడ్స్ కింద చాలామంది ఆర్టిస్టులు ఇవి బేసిక్ మెథడ్స్ అని చెప్తారు, బట్ అవి బేసిక్ మెథడ్స్ కావు. అవి డెఫినెట్లీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మెథడ్స్. అర్థమవుతుందా? అండ్ ఇంపార్టెంట్ మెథడ్స్ అని నేను ఎందుకు అంటున్నా అంటే, బేసిక్ లేనిదే, బేస్మెంట్ లేనిదే నువ్వు ఒక బిల్డింగ్ని ఎంత కన్స్ట్రక్ట్ చేసినా లాస్ట్ కుప్ప కూలాల్సిందే. అందుకే ఇవి ఇంపార్టెంట్ మెథడ్స్ అనమాట. గ్రిడ్ మెథడ్ అండ్ నెక్స్ట్ ఫ్రీ హ్యాండ్ మెథడ్ అండ్ నెక్స్ట్ లూమిస్ మెథడ్ అని ఇట్లా ఉంటాయి. వీడియోలోకి ఎంటర్ అవుతూ నేను డీటెయిల్గా మీకు నా స్కెచ్ ప్యాడ్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోలోకి మనం ముందుకు వెళ్దాం. అండ్ ఇట్లానే ఫేస్తో అని ఉంటే ఎక్కువ అర్థం కాదు. సో మనం వీడియోలోకి వెళ్దాం. షీట్ బాగానే కనిపిస్తుంది అనుకుంటా. అయితే మనం యాక్చువల్లీ అన్నీ ఇందులోనే కదా ప్రిపేర్ చేసింది. సో అందుకే ఇక్కడ డే 6 అని రాసుకుంటున్నా. అంటే మనకు తర్వాత ఎప్పుడైనా సరే యూజ్ అవ్వాలి కదా అని చెప్పి. ఫస్ట్ మనం మాట్లాడుకునేది ఈరోజు టైప్స్ ఆఫ్ మెథడ్స్ అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. 21 days అంటే చాలా ఎక్కువ డేస్ కాబట్టి నేను ఇట్లా చెప్తున్నా. టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఎంతమంది చెప్పినా కూడా ఈజీ ఉంటుంది, హార్డ్ ఉంటుంది, మీడియం ఉంటుంది మెథడ్స్. అంటే నేనే డివైడ్ చేసినది, ఎవరో చెప్పింది కాదు. ఈజీ మెథడ్ ఫస్ట్ నేను గ్రిడ్ మెథడ్ తీసుకున్నాను. అంటే గ్రిడ్ మెథడ్ చాలా ఈజీ ఉంటుంది అని చెప్పి నేను ఫస్ట్ దాన్ని కన్సిడర్ చేస్తాను ఈజీగా. సో ఫస్ట్ మీకు అదే చెప్తా రేపు. అండ్ నెక్స్ట్ మీడియంలో మనకి ఫ్రీ హ్యాండ్ మెథడ్ వచ్చేస్తుంది అనమాట. మీడియం మెథడ్ ఇది. అంటే ఓకే, మీడియం అని ఎందుకు కన్సిడర్ చేసిన అంటే కొంచెం గ్రిడ్ మెథడ్ కంటే కొంచెం కష్టం, అంటే పర్ఫెక్షన్ రావడానికి కొంచెం కష్టమవుతుంది అనమాట. అందుకే ఫ్రీ హ్యాండ్ మెథడ్ని ఇచ్చిన సెకండ్ మీడియంకి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ మెథడ్ని ప్రొఫెషనల్ మెథడ్ కూడా అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే హైదరాబాద్లో శిల్పారామంలో వెళ్తే మనకు అక్కడ ఆర్టిస్టులు ఉంటారు. అంటే వాళ్ళు వాళ్ళ ముంగట నిలబడితే వాళ్ళు అక్కడ ఆన్ ది స్పాట్లో మనకు వేసిస్తారు. ఇట్లా గ్రిడ్ అదేం యూజ్ చేసుకోకుండా డైరెక్ట్ వేసిస్తారు కదా, అదే ఫ్రీ హ్యాండ్ మెథడ్ అనమాట. అండ్ మరి గ్రిడ్ అంటే మీకు ఆల్రెడీ అర్థమైండొచ్చు టర్మినాలజీ ప్రకారం. గ్రిడ్ అంటే కొన్ని బాక్సెస్ ఉంటాయి, అట్లా ఆ బాక్సెస్ని గ్రిడ్ అంటారు కదా. ఒక పిక్చర్ని మనం ఫస్ట్ గ్రిడ్గా కన్వర్ట్ చేసుకుంటాం అనమాట. నార్మల్ ఒక పిక్చర్ని దాన్ని మనం గ్రిడ్గా కన్వర్ట్ చేసుకుంటాం. ఆ గ్రిడ్ కంపల్సరీ స్క్వేర్లో ఉంటుంది. అండ్ ఈ పిక్చర్ని ఆ గ్రిడ్లో ఎట్లయితే కనిపిస్తుందో ఈ మనం వేసుకున్న పేపర్లో వేయాలన్నమాట. అంతే, మీకు అర్థం కావడానికి కాదు, జస్ట్ మీకు మెథడ్ కాన్సెప్ట్ మాత్రం చెప్తున్నా ముందు. ఫస్ట్ మెథడ్ కాన్సెప్ట్ అనమాట. ఒకసారి మీకు గ్రిడ్ అర్థం కావాలంటే నా ప్రీవియస్ వీడియోలో కూడా ఉంటుంది, Day 2 or Day 3 ఏదో ఉంటుంది. ఆ వీడియోలో ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. మీకు క్లియర్గా మొత్తం మెన్షన్ చేసిన నేను ఆ వీడియోలో. అంటే గ్రిడ్ మొత్తం దాని గురించి క్లారిటీగా ఆ యాప్లో ఉంటుంది అనమాట. అండ్ బేసిక్లో ఆ మెథడ్ గ్రిడ్ మెథడ్ అనేది చాలా బెస్ట్ మెథడ్ అనమాట. గుడ్ మెథడ్ అండ్ బెస్ట్ మెథడ్. అండ్ వీటి గురించి క్లారిటీగా నేను నెక్స్ట్ Day 7, Day 8, Day 9 ఇంకా మనకు చాలా డేస్ ఉన్నాయి కాబట్టి మీరు రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటే. అండ్ నెక్స్ట్ ఇది హార్డ్ మెథడ్ అండ్ ఈజీ మెథడ్. అంటే రెండుగా ఎట్లా చెప్తున్నాను అంటే, ఇది కూడా సేమ్ గ్రిడ్ ప్యాటర్న్ లాగా ఉంటుంది, బట్ గ్రిడ్ కాదు, ఒక ప్యాటర్న్ అనమాట. ఇది లూమిస్ మెథడ్ అంటారు దీన్ని. అంటే ఒక స్కల్ప్చర్ లైక్ స్కల్ప్చర్ మనం దాన్ని క్రియేట్ చేసుకొని దానికి షేప్స్ ఇచ్చి అంటే బ్లా 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 ఇట్లా రకరకాలు ఉంటుంది అనమాట అది. సో దాని బేస్డ్ అనమాట ఇది. లైక్ ఇట్లా
ఎట్లా అంటే మీకు పర్ఫెక్ట్ చెప్పాలని ఇంత కాదు. ఎందుకంటే చాలా టైమ్ వేస్ట్ ప్రాసెస్ ఇది. మీకు పర్ఫెక్ట్ చెప్పుకుంటా పోతే ఇప్పుడు గాదు. అందుకే నేను 21 డేస్ ఇచ్చింది దానికోసమే. ఒకటి మెల్లి మెల్లిగా చెప్పడానికి 21 డేస్ ఇచ్చిన. అండ్ ఇది టైప్స్ ఆఫ్ మెథడ్‌లో ఇది ఒక కాన్సెప్ట్ అనమాట. మీకు ఈ కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా! జస్ట్ ఫర్ ద కాన్సెప్ట్ మాత్రమే. అండ్ నేను మీకు రేపు గ్రిడ్ మెథడ్ గురించి రేపు చెప్తాను. అండ్ నెక్స్ట్ ఒక 2 వీడియోస్ లేదా 2 డ్రాయింగ్స్ అట్లా గ్రిడ్ మెథడ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అండ్ నెక్స్ట్ ఫ్రీ హ్యాండ్ మెథడ్ ఉంది కదా! ఫ్రీ హ్యాండ్ మెథడ్ గురించి కూడా నేను క్లారిటీగా మీకు మెన్షన్ చేస్తా అనమాట. మీకైతే ఒక కాన్సెప్ట్ అయితే అర్థమైతుంది కదా! జస్ట్ మీరు కాన్సెప్ట్ మాత్రమే ఫాలో అవ్వండి. వీడేదో చెప్పిండు, వీడు అది ఇది అని అవసరం లేదు. మీకు క్లారిటీగా గ్రిడ్ మెథడ్ గురించి ఒక రోజు, ఒక 2 డేస్ అండ్ ఫ్రీ హ్యాండ్ మెథడ్ గురించి ఒక 2 డేస్ చెప్తా అనమాట. అండ్ నెక్స్ట్ ఫ్రీ హ్యాండ్ మెథడ్ అంటే మనకు ముంగట నిలబెట్టుకొని మనం వాళ్ళ ఫేస్ వేసేయాలి. మీకు కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా! ఇంతే. దీనికంటే ఎక్కువ ఏం లేదు. అండ్ చూసినారు కదా, ఇది మన బేసిక్ మెథడ్స్ అనమాట. అండ్ సారీ, నేను కూడా బేసిక్ అన్నా, బేసిక్ కాదు, మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్స్ అనమాట. అండ్ ఈ ఇంపార్టెంట్ మెథడ్స్ ఉంటే డెఫినెట్లీ నువ్వు ఏడికైనా క్రాక్ చేయగలుగుతావు. అర్థమైందా? అండ్ డ్రాయింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది ఈ మెథడ్స్తోని. అండ్ నెక్స్ట్ రేపు వాట్స్ అంటే మనం గ్రిడ్ మెథడ్తో ఏం నేర్చుకుంటున్నాం, ఓకే? అండ్ ఈ గ్రిడ్ మెథడ్కి నువ్వు రేపు కంపల్సరీ ఒక స్కేల్ రెడీ పెట్టుకొని కూర్చో. అండ్ డెఫినెట్లీ ఈ గ్రిడ్ మెథడ్తోని నీ డ్రాయింగ్ అనేది ఒక అవుట్ స్టాండింగ్ లెవెల్కి తీసుకెళ్ళకపోతే నన్ను అడుగు. ఇంతవరకు చూసినావు కదా. అండ్ ఇంతవరకు ఎప్పుడో ఆగస్ట్లో స్టార్ట్ చేసిన సిరీస్ ఇది. ఇప్పటికీ ఇంకో 2-3 మంత్స్ అయితే మళ్ళీ ఆగస్ట్ వస్తుంది. బట్ అయినా సరే పేషెన్స్తో నాకు ఇంతవరకు సపోర్ట్ చేసినావు కాబట్టి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ దీనికంటే నేను ఎక్కువ పెద్దగా ఏం ఇవ్వలేదు. అండ్ ఈ సమ్మర్లో పిల్లలకి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ డ్రాయింగ్ నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి అని వెయిట్ చేస్తుంటారు కదా. అండ్ అట్లాంటి వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందేమో ఈ వీడియోని అండ్ అట్లాగే మన పేజ్ని షేర్ చేయండి. నాట్ ఫర్ ద సబ్స్క్రైబర్స్, జస్ట్ షేర్ చేయు. వాళ్ళు వచ్చి యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసిన వీడియోస్ చూసి వెళ్తే వాళ్ళు కూడా మీ అంటే ఈ స్కిల్ని నేర్చుకుంటారు. వాళ్ళకు కూడా కొంచెం నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుందని నా చిన్న హోప్ అనమాట. అండ్ థ్యాంక్ యూ.